వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా రైతులందరూ చేసుకునేటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ. కానీ ఇలా సంక్రాంతి వేళ కూడా అన్నదాతల్ని ఆందోళనలో పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ నుంచి యూరియా దాకా ఇవాళ రైతులను ఇబ్బందుల పాలు చేస్తుంది. ఇవాళ సగానికి సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఏనాడు బీఆర్ఎస్ పాలనలో ఎరువులకు ఇబ్బందే లేదు. ఇవాళ వానలో చలిలో ఉదయాన్నే 3 గంటలకు యూరియా సంచుల కోసం రైతులు లైన్లో నిలబడాల్సిన పరిస్థితి. యాపులు మ్యాపులు కార్డుల పేరిట ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. ఇలా సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు పడతాయో అని ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశే కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చింది. కరోనా ఉన్న కేసీఆర్ గారు సంక్రాంతి పండుగ పూట రైతు బంధు అందించి రైతు బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతు బంధు వేయలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, యాసంగి పంటలకు బోనసు ఇవ్వలేదు. ముఖ్యంగా యూరియా దొరకక రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతును రాజు చేయాలని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 73,000 కోట్ల రూపాయల రైతు బంధును అందించిన నాయకుడు కేసీఆర్. 24 గంటల ఉచిత కరెంట్ అందించిన నాయకుడు కేసీఆర్. రైతు బీమాను అందించిన నాయకుడు కేసీఆర్. చెరువులు, చెక్ డ్యాములు, కాలువలు నిర్మించి సాగుకు ఊతమిచ్చిన నాయకుడు కేసీఆర్. ఈ రకంగా అద్భుతంగా వ్యవసాయాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ 24 గంటల కరెంట్ అన్నది 12 గంటలకి కుదించింది. 2 పంటలకు రైతు బంధు ఇచ్చింది, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టింది. 1 పంటకు బోనస్ ఇచ్చింది, 1 పంటకు బోనస్ ఎగ్గొట్టింది. పంటల బీమాకు పంగనామాలు పెట్టింది. యూరియా దొరకక రైతుల్ని ఇబ్బంది పెట్టింది. అంతా మోసం. అందుకే ఇలా కాంగ్రెస్ పాలనలో క్రాంతి అంటే పోరాటం. ఇలా పోరాట క్రాంతి జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరంతా చూసుకుంటారు. ఏమన్నాడంటే, ఏదైనా బండి మీద తెలుసో తెలియక వేగంగా వెళ్తానో పెనాల్టీలు పడితే ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా నగదు బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే నీకు తెలియకుండా నీ బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు కట్ చేసుకోమంటుండ్రు. అంటే ట్రాఫిక్ ఛాలెంజ్ల పైన రేవంత్ రెడ్డి గారు ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళకి చెప్పకుండానే, వాళ్ళకి తెలియకుండానే నగదు బదిలీ కట్ చేసుకోండి, గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోండి అంటుండ్రు. కేసీఆర్ గారి హయాంలోనేమో నగదు బదిలీ ప్రజల అకౌంట్లోకి పంపిండు. రైతు బంధు డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసిండు కేసీఆర్. అవ్వాతాతలకు 2000 పెన్షన్ నేరుగా అకౌంట్లో వేసిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, ప్రజల అకౌంట్ల నుంచి లాక్కొని ప్రభుత్వ అకౌంట్లు వేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి. అసలు ప్రజలకు తెలియకుండా తమ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుపోయేటోళ్ళని ఏమంటాము? సైబర్ నేరగాళ్ళు అంటాం. సైబర్ నేరగాళ్ళు నీకు తెలియకుండా నీ అకౌంట్ల నుంచి పైసలు ఎత్తుకుపోతారు. మరి ఇక సైబర్ నేరగాళ్లకు ఈ రేవంత్ రెడ్డికి తేడా ఏందో నాకైతే అర్థమవుతలేదు. నువ్వు డైరెక్ట్ కట్ చేయంటుండు. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మీరు ఏం చెప్పిండ్రు? బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టిండు. డిసెంబర్ నెల నుంచి అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు. మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 ఇస్తా అన్నావు. తులం బంగారం ఇస్తా అన్నావు. మరి అవి ఏమైనాయి? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చి నువ్వు స్వయంగా సంతకం పెట్టి ఒట్లు పెట్టుకున్నావు కదా. మరి ఒట్లు పెట్టుకున్నందుకు నెల నెల అవ్వాతాతలకు ఇవ్వాల్సిన 4,000 రూపాయల డబ్బులు కానీ, ఆడపిల్ల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం